నన్ను తిట్టడం కాదు, నాకు కౌంటర్ చేయడం కాదు, నా మీద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం కాదు. ఇప్పటికైనా మీరు ఆలోచించండి, ఆత్మ విమర్శ చేసుకోండి. ఇవాళ తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మేము దాని భాగస్వామ్యం అని చెప్పి మీరు సంకలు గుర్తుకుంటారు కావచ్చు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వాస్తవాలు నుంచి ఎస్ భారతీయ జనతా పార్టీ చెప్పింది కరెక్టే, అమిత్ షా గారు తీసుకున్న చర్యలు కరెక్టే, దేశం మారింది, దేశ పరిస్థితులు మారినాయి, దేశం అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి ఇంకా చెందడానికి ముందుకొస్తున్నారు, ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నారు, వాళ్ళ లక్ష్యం ఇది అని చెప్పి జంగల్లో ఉన్న వాళ్ళు గుర్తించినట్టే అర్బన్ నక్సల్స్ కూడా గుర్తించాల్సిందిగా నేను వాళ్ళకి అప్పీల్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు ప్రభుత్వం ఇన్నోళ్ళు విమర్శించింది కదా, ఇప్పుడు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి, ఏం చేస్తారని. అది ఇన్నోళ్ళు గవర్నర్ ఆమోదం పర్మిషన్ ఇవ్వద్దనే కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. ఎందుకంటే బీజేపీని బదనాం చేయాలి, ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఉన్నాయి కదా, దోస్తాను ఉంది కదా. 2 సంవత్సరాలే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఎన్నికలకు రాకముందు మొత్తం ఉన్న రికవరీ చేస్తా, ఆస్తులు జప్తు చేస్తా, దున్నిస్తా, కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతా అన్నాడు. కనీసం జైలు కాదు, కనీసం వాళ్ళు ముట్టుకున్నటువంటి పాపన పోలే. లోపాయకారి ఒప్పందంతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకెత్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతున్నది. ఆర్కే రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన కొనసాగుతున్నది. అది తప్పించుకోవడానికి మా మీద నిడతారు. అంతా కూడా ఇలా కానీ గింత అవినీతి జరిగిందని చెప్పి ఎన్నికల ముందు ఆరోపణ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఒక్కదాని చర్య తీసుకోకుండా ఏమంటే గవర్నర్ ఫైల్ పంపడము, గవర్నర్ పెండింగ్ ఉంది, సిబిఐ ఢిల్లీలో పెండింగ్ ఉంది, నీ చేతుల్లో ఫస్ట్ ఏరాదు. ఇక కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అవినీతి ఏం జరగలేదంటే ఒప్పుకుంటారు వీళ్ళందరినీ. నువ్వు క్వశ్చన్ అడుగుంటేనే నవ్వుతున్నావు అన్న, దానిలో నవ్వున్నా, నాకు నవ్వొస్తున్నది. మేము చెప్తున్నాం కదా, దేశం అభివృద్ధి చెందుతున్న విషయం వాళ్ళ కళ్ళకి కనబడతలేదు. ఈ విమర్శలకు ప్రతి విమర్శలకే పరిమితమైన విపక్ష పార్టీలన్నీ కూడా ప్రతీకారం తప్పు చేసేటోళ్లను, అవినీతికి పాల్పడోళ్లను ఎట్టి బస్సులో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము క్షమించదు కూడా. ఎవరు ఆలోచన అది? బండి సంజయ్ అభివృద్ధి గురించి మాట్లాడితే అది కళ్ళ కనబడతలేదు. నేను నిన్న మొత్తం అభివృద్ధి గురించే మాట్లాడినా. కానీ మీడియా కానీ సోషల్ మీడియాలో ఏమి ఇచ్చారు, మళ్ళీ హిందుత్వం ఇస్తారు. ఇక మీడియాకి కావాల్సింది సంచలనం. కానీ నేను మాట్లాడే అభివృద్ధి గురించి ఇవాళ అప్పుడు అర్బన్ నక్సల్స్ లెక్కన అయిపోయింది పరిస్థితి. మేము అభివృద్ధి గురించి వాళ్ళకి కనబడుతుంది, వాళ్ళు కూడా మొత్తం కనబడుతుంది. కానీ మళ్ళీ మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను, నేను మాట్లాడుతున్న అభివృద్ధి గురించి కూడా అప్పుడప్పుడు చూపెట్టాను జరా. ధన్యవాదాలు. ఆయన ఆలోచన ఎవరు ఆలోచన వాళ్ళది. రేపు భవిష్యత్తులో ఆ దేవుడు కరుణించి ఆయన దేవుడిని నమ్మే విధంగా ఆ దేవుని యొక్క కరుణా కటాక్షలు ఆయన మీద ఉండాలని కోరుకుంటున్నా. రాజమౌళి గారు నిన్ను 100 ఏళ్లు ఆరోగ్యాలతో సక్సెస్ అయ్యి ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ముందుకు సాగాలని కోరుతున్నా. ధన్యవాదాలు. మతాన్ని ఏ మతాన్ని విస్మరించద్దు. మతాన్ని విస్మరించడం ఏమంటున్నాం? భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదు. అన్ని మతాలను సమానంగా చూడమనే పార్టీ భారతీయ జనతా పార్టీ. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. మేము నేషనల్ హైవేస్ ఇస్తున్నాం. దానిలో హిందువులకు ఇస్తున్నాం. నేషనల్ హైవేస్ అందరి మతాలు అవుతున్నాయి.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు ఇస్తున్నాం, ఓన్లీ హిందువులకు ఇస్తున్నాం. నరేంద్ర మోడీ గారు అన్ని మతాలకు ఇస్తున్నాం. మేము బియ్యం ఇస్తున్నాం, రేషన్ బియ్యం ఇస్తున్నాం, అన్ని మతాలకు ఇస్తున్నాం. రైల్వే నిర్మాణం నిలబడుతున్నాం, ఒక హిందువులకు ఇస్తున్నాం. అందరూ పోతున్నారు. టాయిలెట్స్ ఇస్తున్నాం, అన్ని మతాలకు ఇస్తున్నాం. ఏదైనా కూడా అన్ని మతాలను కలుపుకొని ముందు పోయేటువంటి ప్రయత్నమే భారతీయ జనతా పార్టీది. కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇదే ధోరణితో ఆలోచించాలని మాత్రం చెప్తున్నాం. ఒక మతాన్ని కొమ్ముగాసే ప్రయత్నం చేయకండి, విభజించి పాలించు అనేటువంటి ప్రయత్నం చేయకండి అని చెప్పి మేమంటున్నాం. భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ముస్లిం మతాన్ని కించపరచలే, ముస్లింల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం చేయలే, ఎక్కడ ఏ మసీదు కూలగొట్టలే, ఎక్కడ ఏ దాడులు జరగలే, ఎవరిని హత్య చేయలే, చేయడం కూడా తప్పే. అరే నా కల్చర్ గురించి చెప్పడం తప్పయ్యా, నాకు అది కూడా తప్పేనా? నా కల్చర్ గురించి చెప్పడం కూడా తప్పేనా? నేను బొట్టు పెట్టుకుంటా, నాకు అది కూడా తప్పేనా? ఇక అది కూడా మాట గింత ఘోరం ఉంటుందా? మీడియా గింత యాక్షన్ తీసేట్లనే మీరు. ఇది నువ్వు పార్టీ నుంచి చూడ మేము ఆలోచిస్తున్నాం. మేము మరి మాకు ఓటేయాలి, ప్రజలు మాకు ఓటేయాలి. మేము ఇచ్చే పార్టీ పదవి పోస్టులో మేము బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళ వీళ్ళకి సంబంధించి మేము సరైన పద్ధతిలో మేము గౌరవం ఇస్తున్నాం. మీరు 42% రిజర్వేషన్స్ ఇస్తా అని చెప్పి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కోర్టు ఆపిందా, గవర్నర్ గారు ఆపినరా, రాష్ట్రపతి గారు ఆపిరా? అది కాదు కారణం. ఇచ్చినాకనే పెట్టిన ఎలక్షన్స్, ఇచ్చినాకనే పెట్టిన ఎలక్షన్స్. ఇప్పుడు ఏం చేస్తారు? గెలవని కాడిస్తారు, బీసీలకు ఇస్తామంటే ఇస్తామంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి మీకు ఇంటెలిజెన్స్ ఉంది, ఓ సర్వే చేయించుర్రి, సర్వే చేసి ఎక్కడెక్కడ గెలుస్తుందో మీకు తెలుస్తుంది. దాని ప్రకారం ఇక్కడ గెలుస్తుంది, ఇక్కడ బీసీలకు ఇస్తున్నాం అని చెప్పండి. మరి ఇక్కడ ఎస్సీలకు ఇస్తున్నాం, ఇక్కడ ఎస్టీలకు ఇస్తున్నాం చెప్పండి మరి. అది ధన్యవాదాలు సార్. నువ్వు డిపార్ట్మెంట్కి ఆడుతావు నువ్వుకే. మా నాయకులు ఈ భేదాలు, అభిప్రాయ భేదాలు అనేటివి అవాస్తవము. బండి సంజయ్గా నేను పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తా, పార్టీ జెండా కింద పనిచేస్తా, పార్టీ ఏది చెప్తే అది చేస్తా, మా అధినాయకత్వం ఏది చెప్తే అది చేస్తా, కమిట్మెంట్తో పనిచేస్తా, కష్టపడి పనిచేస్తా, పార్టీ కార్యకర్తల కోసం పనిచేస్తా. ఇది నా ఆలోచన. నా మీద ఇంకెవరికైనా వేరే అభిప్రాయ భేదాలు ఉంటే అవి మనసులో తీసేయండి. నా గురించి మంచి ఆలోచించండి, పార్టీ గురించి మంచి ఆలోచించండి మాత్రం కోరుతున్నాను. ధన్యవాదాలు అందరికీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.